చర్చిద్దాం, అజ్ఞాని వద్దు. ఎస్ శరత్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇన్ మై కెరీర్ విచ్ ఐ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ 1983 యాజ్ ఎ జర్నలిస్ట్, ఐ హావ్ సీన్ సెవరల్ గ్రేట్ స్టాల్వర్డ్స్ సార్. వెరీ నెంబర్ ఆఫ్ పీపుల్ ని చూస్తున్నాను. ఎస్ జైపాల్ రెడ్డి ఒకసారి ఇట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ రాజకీయమైన అజ్ఞాని ఎన్టీఆర్ అని ఒకసారి అన్నాడు. అంతేకాదు, అజ్ఞాని అనే పదము జ్ఞానము లేని వ్యక్తి, ఇట్ ఈస్ నాట్ అన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంటే దట్ మీన్స్ వన్ ఈజ్ ఎల్యూడింగ్, వన్ ఈజ్ నాట్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అని. హిస్టరీలో నాజీ చరిత్ర గాని, హిట్లర్ బయోగ్రఫీ గాని చదివినా, హిట్లర్ గురించి తెలుసున్నా ఆ వ్యక్తి ఎవ్వడు కూడా హిట్లర్ తో పోల్చుకోడు. మనము నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఫౌండేషన్ ఒకసారి చదువుమన్నా సామ రామ్మోహన్ రెడ్డిని. వాట్ వాజ్ ది బేసిస్ ఆన్ విచ్ ది కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్? ఏవో హ్యూమ్స్ ఏం చెప్పినాడు? కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటిది అంటే, ఈ ఏదో పార్టీలలో ఉండి ఊసరవెల్లలో రంగులు మార్చినట్టుగా పార్టీలు మార్చి వచ్చిన వాళ్ళు ఏది పడుతుందే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేదాన్ని మనము చాలా గొప్పగా, అంటే ఎట్లా ఆయనకు స్వామి భక్తి ఉంటే ఉండొచ్చు కాక, కానీ మోడర్న్ ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజల చేత ఎన్నికబడిన ప్రజానాయకుడు నేను హిట్లర్ లాగా ప్రవర్తిస్తా అని చెప్పుకోవడము సిగ్గుచెట్టది. ఇంకా ఇంతకంటే పరిచయమైన పదజాలం వాడాలా సార్? ఇంకొకటి సార్, నేను వీళ్ళలా కాదు కదా సార్, నేను ఐ హావ్ రిపోర్టెడ్ ది పార్లమెంట్, ది అసెంబ్లీ, ఎవ్రీబడి. ఎప్పుడు కూడా ఎక్కడ జర్నలిజం లో ఒక్కసారి కూడా తప్పుడు వార్త రాసినాడు అనే చెడ్డ పేరు మాకు రాలేదు. ఎందుకు అంటే సార్, మేము కూడా చాలా సంయమనంతో మాట్లాడతాం. ఇవాళ మనం ప్రజలకు ఏం ఆదర్శం సార్? ఒక ఇప్పుడు కేసీఆర్ మాట్లాడన్నాడు. కేసీఆర్ చెడ్డ పని చేస్తే మనకు అతను ఆదర్శమా? కేసీఆర్ ఏదైనా గొప్ప పని చేస్తే ఆదర్శంగా పెట్టుకో. కేసీఆర్ రైతు బంధు టంచన్ గా ఇచ్చినాడు, దాన్ని ఆదర్శంగా తీసుకొని రైతు బంధు ఇయ్యు, లేదంటే ఇంకేదన్నా చేయు. అంతేగాని కేసీఆర్ అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే నేను జస్టిఫై చేస్తానంటే, తర్వాత వాడో వీడో ఎవడో ఓడు కోన్ కిస్కా గొట్టంగాడు అంటున్నాడు అంటే అని ఏదన్నా మాట మాట్లాడితే చాలా తప్పు. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్, అండ్ వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ మోర్ దెన్ 2-3 decades. ఇవాళ ఉత్తగానే ఎవరినో ఒకళ్ళను అనవసరంగా ఆవేశపూరితంగా మనం విమర్శించాము. ఇవాళ నువ్వు ఆలోచించుకోండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికని గలిలో తిరిగినాం, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసినాం. మాకు మా ముఖ్యమంత్రి అనే భావన ఉంటది. ఆయనే తాను హిట్లర్ అని అంటున్నాడు అని అన్నప్పుడు ఇజ్జత్ ఎట్లా అనిపిస్తుంది సార్? రేపు ప్రజలకు ఏమని పోయి చెప్తారు? పోనీ నేను అంటున్న మాటలు అబద్ధం అని చెప్పి రామ్మోహన్ రెడ్డిని ఒప్పించమను. దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఫీలింగ్ లిటిల్ ఎంబ్రాస్డ్ బై సచ్ కామెంట్స్ అనేది ఐఎమ్ టెలింగ్ యూ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. నేనేదో పిచ్చిగా మాట్లాడట్లేదు. నాకు తెలుసు కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎంత ఎంబరాసింగ్. రాహుల్ గాంధీ మరి అట్లయితే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డికి సార్. ఎంబరాసింగ్ ఫీల్ అయితే చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. కేరళ ఎలక్షన్ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి రిలీజ్ చేయించారు. సార్ మీకు ఒక విషయం చెప్పన్నా, కాంగ్రెస్ లో తలకాయ తీసే వరకు ఫ్రీడమ్ ఇస్తారు సార్. నేను మీకు విషయం చెప్పాలి, ఢిల్లీలో మీకు విషయం చెప్పానా సార్? ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ అబ్జర్వర్ వచ్చినారు, కేఎన్ సింగ్ అండ్ హెచ్కేఎల్ భగత్. ఇద్దరు వచ్చి డాక్టర్ చెన్నారెడ్డి విల్ నాట్ బి డిస్టర్బ్డ్, హీ విల్ బి అవర్ చీఫ్ మినిస్టర్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అని అన్నారు. అన్న తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ చెన్నారెడ్డి వాజ్ కాల్ టు ఢిల్లీ. మొన్న కేసీఆర్ గోపాల్ అట్లా చెప్పాడు, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు లేదని చెప్పి తెల్లారి మార్పు చేశాడు. సార్ కాంగ్రెస్ రాజకీయము సామ రామ్మోహన్ రెడ్డి కొత్త, నాకేం కొత్త సార్? నేను లైవ్ లో ఉంటే అదే చెప్పాను. నేను ఏంటంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, కాంగ్రెస్ హైకమాండ్ మాటలకు అర్థాలు వేరులే అని వెంటనే చెప్పాను. మా యాంకర్ ఉండే కాంగ్రెస్ హైకమాండ్ మారుస్తున్నారు సిద్ధరామయ్య చూడండి అని. తప్పు చేసేవాడు కూడా నేను తప్పు చేయలేదని తను డిఫెండ్ చేసుకుంటాడు. కానీ చరిత్ర ఎవరినైతే, కానీ రాహుల్, నాకు లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఏంటంటే మిగతా వాళ్ళు రాహుల్ గాంధీని సార్ అని పిలుస్తారు, బట్ రేవంత్ రెడ్డి రాహుల్ బాయ్ అని పిలిచేది తెలంగాణలో ఒక రేవంత్ బాయ్, ఇంకెవరు లేరు సార్. మీకు ఒక విషయం చెప్పనా సార్, సిద్ధరామయ్య సీనియర్ 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా సార్ అని అంటారు, బట్ రాహుల్ బాయ్ అనే పిలుస్తారు. సార్ మీకు ఒక విషయం చెప్పనా సార్, సిద్ధరామయ్య పోతే రాహుల్ గాంధీ లేచి నిలబడి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినాడు. మల్లికార్జున ఖర్గే చెప్పులు వేసుకోలేకపోతే ఆయనకు చెప్పు అందించినాడు. ఇది ఒక్కొక్కళ్ళను తీసేది. రేపు మార్చే రోజున సిద్ధరామయ్య మీద ఏమన్నా దయా జాలి ఉందా? ఇప్పుడు ఎట్లుంటదంటే సార్, బలి తీసుకుపోయే మేకకు కూడా మెళ్ళో ఒక దండ కట్టి అన్ని తీసుకొని పోయి అనిపించిన తర్వాత తలకాయ కస్సని నరుకుతారు. అక్కడ డీకే శివకుమార్ ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు?
అక్కడ డీకే శివకుమార్ ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారు? నేను కాంగ్రెస్ హైకమాండ్ ని దగ్గర నుంచి చూసిన సార్, గొప్ప గొప్ప నాయకులను చూసినాను. కాంగ్రెస్ లో ఇట్లా ఉండదు. ఎన్నడైతే వాళ్ళు తీయదలుచుకుంటారో ఆనాడు ఈ తప్పులన్నీ పెంచుతారు. నువ్వు ఇట్లాంటి దుర్మార్గుడి, ఇట్లాంటి పాపకృత్యాలు చేసినట్టు కాబట్టి నిన్ను తీసేస్తున్నామని చెప్తారు, లేకుంటే నువ్వు హోమాన్ని వెళ్ళగొడతారు. అంటే మీ ఉద్దేశంలో 100 తప్పులు పూర్తయినాయా? 100 తప్పులు దగ్గరలో ఉన్నాయా? అదండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టినారు. పెట్టిన తర్వాత కేసీ వేణుగోపాల్ అందరు పోయినారు. కేసీ వేణుగోపాల్ బయటకు వచ్చి ఏం చెప్పినాడు? దేర్ వాజ్ నో డిస్కషన్ అబౌట్ చేంజ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అన్నాడు. హీ ఈజ్ ఇంటాక్ట్, వీ హావ్ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ రాజ్యసభ టికెట్స్ అండ్ ఎమ్మెల్సీ టికెట్స్ అన్నారు. అదే రోజున రాజ్దీప్ సర్దేశాయ్ ఈ రోట్ సర్క్యులేటెడ్ ఎ న్యూస్ సేయింగ్ దట్ he has been advised to resign అని చెప్పేసి. సార్ ఆ మాట చెప్పిన 5 నిమిషాలకు నేను స్టూడియోలో చెప్పేశారు రాజ్దీప్ సర్దేశాయ్. ఎందుకు నేను స్టూడియోలో చెప్తున్నాను మీకు, ఆ మాట చెప్పిన 5 నిమిషాలకు నేను స్టూడియోలో, ఎందుకంటే మా కన్నడ ఎడిటర్తో మాట్లాడా డీకే శివకుమార్ కంపల్సరీ సీఎం అవుతున్నాడు, అదంతా హంబక్కు, కేసీ వేణుగోపాల్ అబద్ధం చెప్పారన్నారు. నేను 5 నిమిషాలకే చెప్పి ఆడవారి మాటలకే అర్థాలు వేరులే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే, కాంగ్రెస్ హైకమాండ్ మాటలకు అర్థాలు వేరులే అని చెప్పారు. చూసుకోండి మీరు అదే రోజు కేసీ వేణుగోపాల్ మాటలను 5 నిమిషాలకు చెప్పాను. సార్ తెలుసు జరగబోతోందని. వాళ్ళందరూ మా సమకాలీకులు సార్. వివర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, వి నో సో మెనీ థింగ్స్. ఇవాల్టి జర్నలిస్టులకు పార్టీ హైకమాండ్ తో, పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ మేమెన్నడన్నా ఏదైనా ఒక విషయం చెప్తే అది ఖచ్చితంగా తీరింది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. రోషయ్య నడి శాసనసభలో మైక్ మీద చేయి పెట్టేసేసి అశోక్ గజపతి రాజును ఒక బూత్ తిట్టినాడు. ఆ వార్త ఓన్లీ ఈనాడులోనే పబ్లిష్ అయింది. ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళందరూ అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే ఆ పదం లేదు. లేకుంటే విద్యాధర్ రావు నన్ను బయట వచ్చినాక ఏమయ్యా నీ మాట నమ్మి నేను ఇట్లా చేసిన అంటే, అట్లా కాదు, మీరు రికార్డ్స్ చూడడం కాదు, రికార్డ్స్ వినండి, అందులో మీకు దొరుకుతుంది అని అంటే రికార్డ్స్ విన్నారు. వింటే రోషయ్య వచ్చి శాసనసభలో క్షమాపణ చెప్పినాడు. అంతేకాదు మళ్ళా బయట, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రోషయ్య గారు, మళ్ళా బయటకు కలిసిన ఏమయ్యా నన్ను కూడా ఇరికిచ్చావయ్యా నువ్వు ఇట్లా రాసి అంటే, సార్ మీరు శాసనసభ అనేది ఒక పవిత్రమైన వేదిక సార్, అక్కడ మీరు అట్లాంటి బూతు మాట మాట్లాడినందుకే రాసినాను తప్ప నాకు వ్యక్తిగతంగా మీ మీద ఏముంటుంది సార్ అన్న. వాళ్ళు అట్లా అప్రిషియేట్ చేసినారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. అంతేందుకు ఒకసారి కేశవరావు గారు కాంగ్రెస్ మీటింగ్ లో గాంధీ భవన్ లో ఆయన హెక్కిల్ చేసి ఆయన చేస్తే వీ హావ్ రిపోర్టెడ్. అంతేగాని అజ్ఞాని అనే పదానికి సామరామోహన్ రెడ్డికి భక్తిభావం ఉండి ఆయన ఏదైనా ఉలికి పడితే పడతాడేమో గానీ ఇట్ ఈస్ సర్టన్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ హిస్టరీ. అన్పార్లమెంటరీ వర్డ్ కాదంటారా? ఖచ్చితంగా ఎంతమంది అన్నారు. అంతేందుకంటే జైపాల్ రెడ్డి ఒక 1/2 సార్లు అన్నాడు నేను పొలిటికల్ సైన్స్ చదివినా నాకు రాజకీయం తెలియదు. కాదు, ఇప్పుడు దీన్ని ఒక్కటి షరతుగా నాకు చెప్పండి, దీని రిపర్కేషన్స్ ఉంటాయా? హిట్లర్ అన్న వర్డ్ మాట్లాడిన దానిలో కాంగ్రెస్ హైకమాండ్ లో లేదా ప్రజల్లో రిపర్కేషన్స్ ఇప్పుడు, ఎందుకంటే కేటీఆర్ ప్రెస్ స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేరు నాజీ పార్టీని మార్చుకోండి అని రాహుల్ గాంధీకి ఓపెన్ అడ్వైజ్ చేశాడు ఆయన. దానిగో రాజకీయాలలో ప్రత్యర్థులకు ఇది ఒక అవకాశం దొరుకుతుంది, ఒక 2 రోజులు దీని మీద చర్చా కార్యక్రమం అది జరుగుతుంది. కానీ ఈ చిన్న విషయంలో కూడా అతని ఉద్యోగం పోతుంది, అతని ముఖ్యమంత్రి పదవి పోతుంది కాదు. బట్ దే గో ఆన్ యాడింగ్ టు ది మిస్డీడ్స్. ఒక రాజకీయాలలో నోరు జారడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి సార్. మేము ఎన్ని చూసినాము. ఇప్పుడు ఎట్లుంటుందంటే తన హుందాతనాన్ని కాపాడుకునేలాగా ముఖ్యమంత్రి మాట్లాడితే అందరం గర్వంగా ఫీల్ అవుతాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా మెచ్యూర్ గా మాట్లాడతాడు, చాలా మేధావి అది ఇది అని అంటాం. అంతేగాని నువ్వు అనాలోచితంగా మాట్లాడి నీ చెంచగాళ్లతోని నీ భక్తులతోని నిన్ను నువ్వు డిఫెండ్ చేయించుకుంటే అది రాజకీయం కాదు సార్. తప్పు చేస్తే ఇట్ ఈస్ ఎస్ ఐ హావ్ డన్ దిస్ మిస్టేక్, సారీ ఐ షుడ్ నాట్ యూజ్ సచ్ ఎ వర్డ్ అని చెప్పిన వాళ్ళని చూసినాం. మేము డైరెక్ట్ గా వెంగళరావునే అడిగినాను, ఎన్టీఆర్ ను ఫుట్బాల్ ఆడతా అని అంటే వెంగళరావుని అడిగినాను, ఈజ్ ఇట్ ది రైట్ వే ఆఫ్ యూజింగ్ ది టర్మినాలజీ టువర్డ్స్ ఎ పొలిటికల్ అడ్వర్సరీ అంటే ఆయన ఐఎమ్ సారీ అని అన్నాడు. అట్లాంటి వాళ్ళని చూసినాం. కానీ అజ్ఞాని అనగానే ఉరికి మీద వాడము, ఇతరులను ఎవరినో కోన్కిస్క గొట్టంగాడు అనడం, ఏమేమైనా ఇల్లిటరేట్ నా? ఆమె రామ్మోహన్ అడుగుతున్నాను నేను, నువ్వు రాజ్యాంగం చదివినావు కదా, ఏం చెప్పినారు రాజ్యాంగంలో? నీ పీఠికలో ఏం చెప్తారు? ప్రియాంబుల్లో ఏం చెప్తున్నారు? వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఆర్ వి ప్రపోజింగ్ టు క్రియేట్? భరత్ గారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి.